2024 ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలని తెలుగుదేశం జనసేన పార్టీలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. మరోపక్క అధికార పార్టీ అధినాయకుడు సీఎం జగన్ కూడా సిద్ధం పేరుతో మరోసారి అధికారాన్ని దక్కించుకోవాలని గట్టి ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ మధ్యకాలంలో జగన్ గ్రాఫ్ బాగానే పెరిగిందని సర్వేలు చెబుతున్నాయి. ఈసారి ఎన్నికల్లో పార్టీకి సీట్లు తగ్గుతాయేమో గానీ గెలిచే అవకాశం మాత్రం జగన్కే ఉందని రాజకీయ విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు. వైఎస్ఆర్సీపీ నుంచి ఎంతమంది రాజీనామాలు చేసినా కొత్తవారు వచ్చినా పార్టీకి నష్టమేమీ లేదు. ఈ విషయం ముందే అర్థం చేసుకొని రాజీనామా చేసిన వారు మళ్లీ సొంత గూటికే చేరుతున్నారు. ఇందుకు ఉదాహరణ మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డే. తనకు కనీసం జగన్ అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని, మంగళగిరిలో అభివృద్ధి లేదని అన్నారు. షర్మిల అడుగుజాడల్లోనే నడుస్తానన్నారు. అన్నట్లుగానే షర్మిల సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఇంతలో ఏమైందో ఏమో తెలియదు గాని ఆ తరువాత మంత్రి విజయసాయిరెడ్డి ఆళ్ల రామకృష్ణారెడ్డిని కలిసి చర్చలు జరిపారు. వారి మధ్య ఎలాంటి మంతనాలు జరిగాయో తెలియదు గాని మళ్లీ సొంత గూటికి చేరిపోయారు. ఇక అసలు విషయానికి వస్తే ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి గ్రాఫ్ పెరగడానికి ప్రధాన కారణం టీడీపీ జనసేన పార్టీల నుంచి అభ్యర్థుల ప్రకటన విషయంలో ఆలస్యం జరగడమే అంటున్నారు. జగన్మోహన్ రెడ్డిని క్యాజువల్గా దింపేద్దామనుకుంటే అది అంత ఈజీ కాదు. అధికారంలోకి రావడం నల్లేరు మీద నడక కాదు. ఇంకా అభ్యర్థుల విషయంలో ఆలస్యం చేసినా ఏమరపాటుగా ఉన్నా మొదటికే మోసం వచ్చేలా ఉంది. ఇది జనసేన తెలుగుదేశం పార్టీలు గ్రహించలేకపోతున్నాయి. నిజంగానే 1% ఓటున్న భారతీయ జనతా పార్టీ ఎక్కువ సీట్లు అడుగుతుందో లేక పొత్తును ముందుకు వెళ్లనివ్వడం లేదో తెలియదు గాని ఆలస్యం వల్ల మాత్రం నష్టం టీడీపీకి జనసేనకే. రోజులు వృధా అయిపోతున్నాయి. ఎన్నికలు దగ్గర పడే సమయంలో అభ్యర్థులను ప్రకటించేస్తే అప్పుడు టికెట్ రాని అభ్యర్థుల నుంచి మనస్పర్ధలు, రాజీనామాల గొడవ ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల ఇరు పార్టీల్లో కన్ఫ్యూజన్ పెరిగిపోతుంది. ఈ విషయాలన్నీ జనసేన తెలుగుదేశం పార్టీ కూర్చొని చర్చించుకుంటే మంచిది అని రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్నారు.